న్యూస్ 3500 కోట్ల మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడు రాజ్ కేశిరెడ్డి ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లిక్కర్ ముడుపుల డబ్బుతో రాజ్ కేశిరెడ్డి భారీగా ఆస్తులు కొన్నట్లుగా నిర్ధారించిన సిట్ ఈ అక్రమ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. రాజ్ కేశిరెడ్డి ఆస్తుల జప్తునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సిట్ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయబోతోంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడైనటువంటి రాజ్ కేశిరెడ్డి అక్రమ ఆస్తుల్ని జప్తు చేసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గాలిబ్ అడిగి తెలుసుకుందాం. గాలిబ్, ప్రజాసొమ్మును అడ్డదారుల్లోని అవినీతి రూపంలో ముడుపుల రూపంలోని చేర్చుకున్న లిక్కర్ మద్యం కుంభకోణం కేసులోని ఆస్తులు కూడబెట్టడంపై సిట్ అధికారులు ఫోకస్ పెట్టడం జరిగింది. ఇందుకు సంబంధించి సిట్ అధికారులకు అనుమతి ఇస్తూ కొద్దిసేపటి క్రితం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కేసులో కీలక మొదటి నిందితుడిగా ఉన్న రాజ్ కేశిరెడ్డి ఆస్తుల జప్తుకు రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. లిక్కర్ ముడుపుల డబ్బుతో రాజ్ కేశిరెడ్డి భారీగా ఆస్తులు కొన్నట్లు సిట్ నిర్ధారించింది. లిక్కర్ స్కామ్ డబ్బుతో కొన్న ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి సిట్ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఆస్తులను జప్తు చేస్తూ ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోని కేశిరెడ్డి ఆస్తులు జప్తుకు ఏసీపీ కోర్టులోని సిట్ అధికారులు పిటిషన్ వేయబోతారు. మొత్తం ఆస్తులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా కూడబెట్టారు, ఎంత మొత్తంలో కూడబెట్టారు అనే దానిపై కూడా పూర్తి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తూ జారీ చేస్తున్న ఉత్తర్వుల్లో అన్ని అంశాలు పేర్కొన్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. మొత్తం సుమారు 13 కోట్ల ఆస్తులను కొనుగోలు చేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సిట్ గుర్తించడం జరిగింది. బంధువుల పేరుతోనే ఆస్తులు కొన్నట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి భారీ మొత్తంలోని ఈ కంపెనీల్లో పెట్టుబడులతో పాటు ఇతర వ్యవహారాలకు సంబంధించిన ఆస్తులను వీళ్ళు భారీ ఎత్తున కూడబెట్టినట్లుగా సిట్ గుర్తించినట్లు జరిగింది. ఇందులో ప్రధానంగా చూసినట్టయితే సాహితీ ఇన్ఫ్రా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన పేరుతోని ఎక్స్టెన్షన్ ఆఫ్ ల్యాండ్ సైట్ దాదాపు 326 స్క్వేర్ యార్డ్స్ సంబంధించి దాదాపు 1,46,70,000 సంబంధించిన ఆస్తులను కొనుగోలు, ఇంకా దాంతో పాటు మరో 3 కోట్లకు సంబంధించి ఇతర కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి కూడా సిట్ అధికారులు గుర్తించగలిగింది. ఇంకా దాంతో పాటు బంధువులు, దాంతో పాటు ఇతర సన్నిహితుల పేర్ల మీద కూడా ఆస్తులు కొనుగోలు చేయడం జరిగింది. ఇందులో చూసినట్లయితే సరితాదేవి పేరు మీద దాదాపు 2,64,00,000 సంబంధించిన ఆస్తులను కొనుగోలు చేయడం జరిగింది. మరోపక్క కౌశిక్ కుమార్ పేరు మీద 3,90,00,000 సంబంధించిన ఆస్తులను కొనుగోలు చేశాడు కేశిరెడ్డి. ఇంకా దాంతో పాటు అభిషేక్ అగర్వాల్ పేరుతోని 85 లక్షలు, అదే అభిషేక్ అగర్వాల్ తోని మరో 60 లక్షలకు సంబంధించిన ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా సిట్ గుర్తించింది. మొత్తం చూసినట్టయితే దాదాపు 13 కోట్ల రూపాయల వరకు కూడా ఆస్తులు కొనుగోలు చేయడం జరిగింది. ఇందులో కుటుంబ సభ్యులు కేశిరెడ్డికి సంబంధించిన తల్లి పేరు మీద ఒక చోట 3 ఎకరాలు, కేశిరెడ్డి పేరు మీద 4 ఎకరాలు, అక్కడ చూసినట్టు దాదాపు 35 ఎకరాల వరకు కూడా కొనుగోలు చేసినట్టుగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆస్తులకు సంబంధించి అటాచ్మెంట్ చేయాలంటూ కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొత్తం కేశిరెడ్డి గతంలోని ఏదైతే లిక్కర్ స్కామ్ జరగక ముందు ఎంతవరకు ఆస్తులు ఉన్నాయి, ఎంతవరకు కూడబెట్టారు, ఆ తర్వాత లిక్కర్ స్కామ్ జరిగిన తర్వాత ఎంత మొత్తంలోని ఆయన ఆస్తుల విస్తరణ పెరిగింది అనే దానిపై కూడా సిట్ అధికారులు ముందు నుంచి కూడా ఫోకస్ పెట్టారు. అందుకు సంబంధించి కేశిరెడ్డికి సంబంధించిన కార్యాలయాలు, సంస్థలు, వ్యాపారాలు, దాంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిధికి సంబంధించిన వ్యాపారాలు ఏ విధంగా ఉన్నాయి, మొత్తం పూర్తి స్థాయిలోని అన్ని లింకులకు సంబంధించి డాక్యుమెంట్లను, దానికి సంబంధించిన అన్ని కూడా సిట్ అధికారులు ప్రస్తుతం సేకరించిన పరిస్థితి సంబంధించింది. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా సిట్ అధికారులు సేకరించారు. ఇందుకు సంబంధించిన మొత్తాన్ని కూడా ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి సిట్ అధికారులు పంపించిన నేపథ్యంలోని సిట్ అధికారులకు సంబంధించి
సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం కెసిరెడ్డికి సంబంధించి దాదాపు 2019 నుంచి 24 వరకు జరిగిన ఆస్తుల కొనుగోలన్నీ కూడా లిక్కర్ స్కామ్ లో జరిగిన మొత్తం ముడుపుల వ్యవహారానికి సంబంధించిన డబ్బులతోనే కొనుగోలు చేసినట్లుగా సిట్ మొత్తం నిర్ధారించిన నేపథ్యంలో వాటిని జప్తుకు రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులకు సంబంధించి ఇచ్చిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పిటిషన్ ను కోర్టులో వేయాల్సి ఉంటుంది. ఏసీబీ కోర్టులోని సిట్ అధికారులు పిటిషన్ వేయబోతున్నారు. ఆ పిటిషన్ వేసిన తర్వాత కోర్టు ఉత్తర్వుల మేరకు, కోర్టు అనుమతి మేరకు కెసిరెడ్డి ఆస్తులను సిట్ అధికారులు జప్తు చేయబోతున్నారు. ఇది ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ కేసులోని ఒక కీలక పరిణామం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు లిక్కర్ కేసులోని చాలా కీలకమైన అంశాలు బయటికి వస్తున్నాయి. తొలుతుగా కెసిరెడ్డికి సంబంధించిన తొలి ప్రాథమిక ఛార్జ్ షీట్ ను సిట్ అధికారులు కోర్టులో ఏసీపీ కోర్టులో సమర్పించారు. ఆ తర్వాత అడిషనల్ ఛార్జ్ షీట్ లోని కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ గోవింద్ దత్త పేర్లను ప్రస్తావిస్తూ అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇక రాబోయే రోజుల్లో, ఎందుకంటే వచ్చే నెల మొదటి వారం కానీ రెండో వారంలో కానీ పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ ను సిట్ అధికారులు ఇందుకు సంబంధించి కూడా దాఖలు చేసేందుకు కూడా కసరత్తు చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే నెల 2 నెలల్లోని ఈ కేసును కొలిక్కి తీసుకురావాలి అనే టార్గెట్ గా సిట్ పనిచేస్తుంది. ఖచ్చితంగా ఈ కేసుకి సంబంధించి అక్యూజుల సంఖ్య రోజు రోజుకి పెడుతుంది. మనకున్న సమాచారం ప్రకారం ప్రాథమిక ఛార్జ్ షీట్ దాఖలు చేసే సమయంలోని 40 నుంచి 48 పెరిగింది. ప్రస్తుతం ఈ సంఖ్య 50 దాటే అవకాశం ఉన్నట్లుగా ఒక చర్చవార్తలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసులో 12 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇందులో కొంతమంది సాక్షులుగా మారినట్లుగా మనకి సమాచారం అందుతుంది. సాక్షులుగా మారిన నిందితుల దగ్గర నుంచి పూర్తి ఆధారాలు, అందుకు సంబంధించిన సమాచారం సేకరించిన తర్వాత ఈ కేసులో కీలక నిందితులకు సంబంధించిన ఆస్తులు, దాంతో పాటు ఎక్కడెక్కడ డబ్బులను మలిచారు, హవాలా రూపంలో ఇతర దేశాలకు ఏమైనా తరలించారా అనేది సంబంధించి కూడా పూర్తి ఆధారాలను కూడా సిట్ అధికారులు సేకరించారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే శంషాబాద్ దగ్గర ఒక ఫామ్ హౌస్ లోని దాదాపు 11 కోట్ల రూపాయలకు సంబంధించి ఒక డబ్బాలో పెట్టి పూర్తి స్థాయిలోనే అక్కడ దాచిపెట్టిన సొమ్ము బయటకు వచ్చిందంటే ఖచ్చితంగా ఈ కేసులోని అరెస్ట్ అయిన నిందితుడు ఇచ్చిన సాక్ష్యం మేరకే, సమాచారం మేరకే సిట్ అధికారులు అక్కడికి వెళ్లి పూర్తి డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇదే దారిలోనే సిట్ అధికారులు వెళ్తున్నారు. ఒకరికొకరు తెలియకుండా విడివిడిగా విచారిస్తూ వాళ్ళ నుంచి సమాచారం సేకరించిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన చిక్కుముడులు కూడా విడుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం కెసిరెడ్డికి సంబంధించిన ఆస్తుల వ్యవహారానికి సంబంధించి ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, ఏ రూపంలో పెట్టారు, ఎవరి పేరు మీద కొనుగోలు చేశారు, ఎక్కడెక్కడ ఉన్నాయి అనే కోణంలో పూర్తి ఆధారాలను సిట్ అధికారులు సేకరించిన నేపథ్యంలో దాదాపు 13 కోట్ల రూపాయలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ఆస్తులు, దానికి సంబంధించిన కొనుగోలుకు సంబంధించి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సిట్ అధికారులు ఈ రోజు సాయంత్రానికి ఏసీపీ కోర్టులోని పిటిషన్ దాఖలు చేస్తారు కెసిరెడ్డికి సంబంధించిన ఆస్తు జప్తుకు సంబంధించిన అనుమతి కోసం. మరి నెక్స్ట్ ఈ కేసులో ఎవరైతే ప్రధాన నిందితులుగా ఉన్నారో వారి ఆస్తుల్ని కూడా జప్తు చేసే అవకాశం ఎంతవరకు ఉంది? ఖచ్చితంగా ఇతర నిందితులకు సంబంధించిన ఆస్తులు కూడా జప్తు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే తొలుతుగా ఈ కేసులో ఏవన్ నిందితులుగా ఉన్న కెసిరెడ్డికి సంబంధించిన ఆస్తులు జప్తు చేసిన తర్వాత ఇతర నిందితులకు సంబంధించిన ఆస్తులపై కూడా ఫోకస్ పెట్టే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ కేసులోని ప్రధానంగా చూసినట్టయితే A4 నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఆయన కూడా ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన డబ్బులు నేరుగా ఆయన సొంత కంపెనీల్లోని పెట్టుబడులుగా మలిచినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. దాని ఆధారాలను చూపుతూనే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఆస్తులకు సంబంధించి కూడా జప్తు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ కేసులో ఉన్న ప్రతి ఒక్క నిందితుడు సంబంధించి డబ్బులు కూడబెట్టడం, ఇతర మార్గాల ద్వారా డబ్బులు మలచడం, దాంతో పాటు దాదాపు 500 కోట్ల రూపాయలకు సంబంధించి డబ్బుతోని భారీ మొత్తంలోని బంగారం కూడా కొనుగోలు చేశారు. ఈ బంగారాన్ని కొనుగోలు చేసిన వ్యవహారంలోని ఎవరి పేరు మీద పెట్టారు, ఎవరికి సంబంధించి ఈ బంగారాన్ని ఎక్కడ మలిచారు అనే కోణంలో కూడా సిట్ అధికారులు
సిట్టాధికారులు అన్ని ఆధారాలు సేకరించారు. ఈ అంశానికి సంబంధించి జప్తుల వ్యవహారానికి సంబంధించిన ఆస్తుల వ్యవహారంలోని ఇతర నిందితులపై కూడా సిట్టాధికారులు ఫోకస్ పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ఇందుకు సంబంధించి ఆస్తులు ఏ విధంగా కూడబెట్టారు ఇతర నిందితులు అనే దానిపై కూడా పూర్తి ఆధారాలను ఇప్పటికే సిట్టాధికారులు సేకరించారు. అయితే ఈ కేసులోని కీలకంగా ఉన్న వ్యక్తి A1 నిందితుడిగా ఉన్న రాజకేశిరెడ్డికి సంబంధించి తొలుతుగా ఆయన ఆస్తులు జప్తు చేసిన తర్వాత ఇతర నిందితులకు సంబంధించిన ఆస్తులపై కూడా సిట్టాధికారులు ఫోకస్ పెట్టబోతున్నారు. గలీబ్, ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పలుసార్లు జగన్ పేరునైతే ప్రస్తావించారు. అయితే ఒకవేళ మాజీ సీఎం జగన్ ఈ కేసులో గనక అరెస్ట్ అయితే నిన్న పార్లమెంట్ లో పాస్ అయిన బిల్ ప్రకారం ఎవరైతే 31 రోజులు జైల్లో ఉంటారో వారు ఎమ్మెల్యేలుగా అనర్హులు అంటూ కూడా బిల్ అయితే పాస్ చేశారు. ఇన్ కేసు ఈ కేసులో మాజీ సీఎం జగన్ గనక అరెస్ట్ అయితే జగన్ తో పాటు ఆ పార్టీ కూడా కనుమరుగయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇటీవల కాలంలోనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్ ఏదైతే ఉందో ఎవరైతే చట్టసభల్లోని దాంతో పాటు కీలక మంత్రులుగా హోదాలో ఉన్న వ్యక్తులకు సంబంధించి 4 రోజుల పాటు జైల్లో ఉన్నా సరే, జైలు శిక్ష ఇచ్చినా సరే అనర్హులుగా ప్రకటించాల్సి అవుతుంది అనే దానిపై కూడా బిల్లు తీసుకురావడం జరిగింది. ఇది ఖచ్చితంగా అమల్లోకి వస్తే పూర్తి స్థాయిలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులే రాబోతున్నాయి. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు. రాజంపేట ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలోని ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా కనుమరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇదే దారిలో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా ఉండే అవకాశం ఉన్నట్లుగా ఒక చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసే కాదు, గతంలోని ఆయన ఆస్తులకు సంబంధించి అక్రమ మార్గంలోని సంపాదించారంటూ కూడా ఇప్పటికే సిబిఐకి సంబంధించిన కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా శిక్ష పడినా సరే ఈ బిల్లు ఖచ్చితంగా ఆచరణలోకి వస్తే వైసీపీకి పూర్తి స్థాయిలో ఇబ్బందులు రాబోతున్నాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి 16 నెలల పాటు జైల్లో ఉన్నారు సిబిఐ కేసులకు సంబంధించిన అక్రమాస్తుల కేసులోని. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ బిల్లు అమల్లోకి తీసుకొస్తే లిక్కర్ కేసు మరింతగా వైసీపీకి చుట్టుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఖచ్చితంగా వైసీపీ పార్టీ రాబోయే రోజుల్లోని ఈ బిల్లు ద్వారా పూర్తిగా కనుమరిగే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి లిక్కర్ స్కామ్ కేసులోని చాలా కీలకంగా వ్యవహరించినట్లుగా సిట్ భావిస్తుంది. అయితే ఎంతవరకు ఈయన పాత్రధారిగా సూత్రధారిగా ఉన్నారు అనే దాని సంబంధించి ఆధారాలు ఎంతవరకు సేకరించారు అనే దానిపై కూడా సిట్ అధికారులు ఎక్కడా బయటికి ఒక లీక్ కూడా రిలీజ్ చేయట్లేదు. చూస్తే మనకి ఎంత సీక్రెట్ గా ఈ కేసుకు సంబంధించి తెర వెనక వ్యక్తులకు సంబంధించి పూర్తి ఆధారాలు దానికి సంబంధించిన డేటాను సేకరించిన తర్వాత ఒకవేళ కోర్టులో కూడా అది చెల్లాల్సిన అవసరం ఉంటుంది. లీగల్ గా కూడా నిందితులు తప్పించుకోకూడదు అనే అంశాలకు సంబంధించి సిట్ అధికారులు ప్రస్తుతం ఈ గోప్యాన్ని కొనసాగిస్తూ ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. అయితే వచ్చే నెల మొదటి వారం కానీ రెండో వారం కానీ పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ ను సిట్ అధికారులు కోర్టులో సమర్పించే అవకాశాలు కనపడుతున్న నేపథ్యంలోని ఖచ్చితంగా చివరి ఛార్జ్ షీట్ లోని జగన్మోహన్ రెడ్డి పేరు ఉండే అవకాశాలే ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే ఈ కేసులోని తొలుతుగా లిక్కర్ స్కామ్ ప్రారంభించిన వ్యక్తి కేశిరెడ్డి అయితే ఆ తర్వాత మాస్టర్ ప్లాన్ మిథున్ రెడ్డి ఉన్నారు. పూర్తిగా చివరి లబ్ధిదారిగా తెర వెనక ఉన్న బిగ్ బాస్, ఆ బిగ్ బాస్ కు సంబంధించి పేరు మీదే అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు 3,500 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ మామూలు స్కామ్ కాదు, చాలా భారీ మొత్తం స్కామ్ గా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతే దీనికి సంబంధించిన మొత్తం కూడా బహిర్గతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త చట్టానికి సంబంధించి మరింత ఇబ్బందుల్లో వైసీపీ, దాంతో పాటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా ఇబ్బందులు పాలే అవకాశాలు ఎక్కువగా కనబడుతుంది. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.